వెల్కమ్ బ్యాక్. వైసీపీ అధినేత జగన్ మళ్లీ దీక్ష బాట పట్టారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా రైతు దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నల్లపాడులో ఇవాళ రేపు జగన్ దీక్ష కొనసాగుతుంది. మిర్చికి మద్దతు ధరతో పాటు కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకునేందుకు రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. రైతు సమస్యల పరిష్కారం కోసం జగన్ దీక్ష చేపట్టారు. ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆగదంటున్న వైసీపీ నేతలతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే ప్రభుత్వం నుంచి తీవ్రమైన విమర్శలు మీ మీద మొదలుపెట్టారు. ఇది ఒక ఎన్నికల స్టంట్లో భాగంగానే ఈ దీక్షలు చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ దీక్షల వల్ల పెద్దగా రైతులు కొరిగేది ఏమి లేదు, రైతులను అనవసరంగా రెచ్చగొట్టడం తప్ప అనేది మంత్రులు చెప్తున్నమాట. 3 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులకు ఏం చేసింది, రైతు కూలీలకు ఏం చేసింది? ఎన్నికల మేనిఫెస్టోలో 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఏమైంది? 3 సంవత్సరాల కాలంలో ఖరీఫ్ విషయంలో కానీ రబీ విషయంలో కానీ 44 లక్షల హెక్టార్ల నుంచి 37 లక్షల హెక్టార్లకు పడిపోయింది. రబీ విషయంలో 27 లక్షల నుంచి హెక్టార్ల నుంచి 19 లక్షల హెక్టార్లకు పడిపోయింది. ఉత్పాదకత తగ్గింది, వ్యవసాయ ఖర్చులు పెరిగాయి, రాబడి తగ్గిపోయింది, రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటటువంటి విషయంలో మార్కెట్లో ఉన్నటువంటి ఒడుదుడుకులు, ప్రైస్ రేట్ల ఎక్కువ తక్కువ సరిదిద్దే దానికోసంగా ఎప్పుడైతే సప్లై ఎక్కువైందో ఆ రోజు గోడౌన్లో నిల్వ చేసి డిమాండ్ పెరిగినటువంటి సందర్భంలో అవసరమైనప్పుడు దాన్ని తిరిగి మార్కెట్లో రిలీజ్ చేసేటటువంటి గోడౌన్ సదుపాయం కల్పించలేక అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలుగా వైఫల్యం చెందింది. దీనికి వ్యతిరేకంగా ప్రజల సమస్యలను, రైతుల సమస్యలను, రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి దిశగా మా నాయకుడు ఈ ఉద్యమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది, చేపట్టడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈ హర్షిస్తున్నారు అన్నటువంటిది ఈరోజు మీరు చూడండి ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుందో, ఇది వచ్చే ఎన్నికల్లో కూడా ప్రతిబింబిస్తుందన్నటువంటిది మీరే తెలుసుకుంటారు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్న మాట ఏంటంటే మిర్చికి ఇప్పటికే 1,500 అదనంగా చెల్లిస్తూ ఉన్నాం, అట్లాగే పసుపుకి గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉన్నాం. రైతులు బాగానే ఉన్నారు, కానీ ప్రతిపక్షం వాళ్ళకే బాధ కలుగుతుంది, ఎందుకు అర్థం కావట్లేదు అంటున్నారు. గిట్టుబాటు ధర ఫిక్స్ చేయడం కాదండి, గిట్టుబాటు ధర ఫిక్స్ చేసిన తర్వాత ఆ ధర కన్నా తగ్గిన తర్వాత ఆ ధర తగ్గకుండా మెయింటైన్ చేసేదానికోసంగా డిమాండ్ సప్లైని బట్టి గోడౌన్ సదుపాయం కల్పించి ఆ ధరను మెయింటైన్ చేసేటటువంటి పరిస్థితులు కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది అన్నటువంటిది వ్యవసాయ శాఖ మంత్రి మర్చిపోకూడదు. వాళ్ళ దీక్ష ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? దీక్ష ద్వారా మేము ఏం చెప్పాలనుకో, మేము ఏదో చెప్పాలని లేదా ఏదో సందేశం ఇవ్వాలని లేదా ఏదో ఆశించాలని చేస్తున్న దీక్ష కాదు ఇది. ఈ దీక్ష వల్ల ఈ దీక్ష దేనికి చేస్తున్నామంటే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వల్ల ఇవాళ రైతాంగం అంతా కూడా ఎంతో ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే సహజమైన స్వబుద్ధి ఉందో, వ్యవసాయం అంటే శుద్ధ దండగాని ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకుంటున్నాడు. దానివల్ల ఈ రాష్ట్రానికి ఎంతో మేలు జరగవలసిన రాష్ట్రం, అభివృద్ధి చెందవలసిన కొత్త రాష్ట్రం ఇవాళ అధోగతి పాలైపోయిన పరిస్థితి వచ్చింది. రైతు అన్నం పెట్టేవాడిగా ఉండాలి తప్ప చాచేవాడిగా పెట్టేవాడిగా ఉండకూడదు అనేది మా తాలూకా విధానం, స్వర్గీయ రాజశేఖర్ గారి తాలూకా ఆలోచన. దాన్ని మరీ తేవాలనేది మా తన కొరకు రైతులు ఎవరూ కూడా ఆత్మస్థైర్యం చెందొద్దు, అధైర్యపడొద్దు. మేము వెనకాల మేము ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని మెడలుంచైనా సరే ఏ కార్యక్రమాన్ని చేయిస్తాం, మీ అందరి దయతో రాబోయేది మన ప్రభుత్వం వస్తుంది, మీకు మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం చెప్పడానికే ఈ సభ, ఈ దీక్ష. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపు 14,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి సమాధానం లేదు. అప్పుడు మంత్రులుగా పనిచేశారు, గిట్టుబాటు ధర ఇవ్వడం వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మేము అన్ని సరి చేస్తూ ఉంటే ఇప్పుడు దీక్షల పేరుతో రైతులను రెచ్చగొడుతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. ఆ రోజు ఎంత రైతు వచ్చి ఎంత ఆనందంగా ఉన్నాడు, ఎంత హాయిగా ఉన్నాడు, మాకు ఒక ధీమా, ఒక భరోసా ఈ ప్రభుత్వం ఉన్నదని ధీమా ఉండేది. ఈ రోజు ఏ రకంగా ఉన్నది అనేది రైతుల దగ్గరికి వెళ్ళి మనకు తెలుస్తుంది. మంత్రులు మాట్లాడుతుంటే ఏం చేశాడు మంత్రి చెప్పనండి, ఏ మంత్రి మాట్లాడుతుందో చెప్పనండి. మేము అడుగుతుంది అదే.
ఇచ్చిన మాటను చెయ్యు, నిలబెట్టుకోండి. చెప్పారు హఠాత్తుగా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మార్కెట్ యార్డ్కి వస్తే ఏం చెప్పారు ఆ రోజు? మేము వచ్చి మార్కెట్తో కొంటా ఉన్నారు. ఎందుకు కొనలేదు ఈ రోజు వరకు? దానివల్లే కదా ఇవాళ వచ్చిన ఇబ్బంది రాలేదా? మీరు కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తుంటే, ధరల స్థిరీకరణ చేస్తుంటే, మార్కెట్ నుంచి మీరు పొక్కులు చేస్తుంటే ఇవాళ రైతులకి దుస్థితి ఎక్కడ వస్తుంది? ఎందుకు రాదు? ఎందుకు వచ్చింది? మీరు కాదు దాని బాధ్యులు. ప్రజాగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల, నిర్లక్ష్య ధోరణితో ఉండడం వల్ల ఇవాళ ఈ సంక్షోభం రైతులకు వచ్చింది. ఒక్క మిరపకాయ కాదు, అటు పక్క పసుపుకి, ఇంకా దాని పెద్ద కందులకి, మినుములకి, సుబాబులకి, మన ఆఖరికి మామిడి పండుగ కూడా ఇవాళ మార్కెట్ లేని పరిస్థితులు వచ్చిందంటే ఏం చెప్పండి? రైతు ఎలా బతుకుతాడు రైతు? అది మా తాలూకు ఆందోళన. ఇది తీవ్రమైన ఆరోపణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసేదే ఈ దీక్ష అనేది బొత్స సత్యనారాయణ చెప్తున్న మాటగా కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే ఈ దీక్ష అనేది ఇక్కడ ప్రారంభం కాబోతుంది.